నాకేం సంబంధం అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసులతో ఇరుకున పడకండి సిట్ అధికారులకు సూచించిన కేసీఆర్. దాదాపు 5 గంటల పాటు విచారించిన అధికారులు, ఆధారాలను ముందుంచి విచారించిన సిట్, విచారణ తతంగాన్ని రికార్డ్ చేసిన ఆఫీసర్స్, విచారణకు ముందు భావోద్వేగానికి గురైన కేసీఆర్. ఏమని భావోద్వేగానికి గురైందంటే, ఈ ఇంట్లోనే స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసినాం, ఈ ఇంట్లోనే తెలంగాణ రాష్ట్రం కోసం తిండి తిప్పలు నిద్రలు లేకుండా ఎన్నో రోజులు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినాం. అటువంటి ఈ ఇంట్లోనే ఈ తెలంగాణలో నన్ను ఒక దోషిగా నిలబెట్టి ఈ రోజు నన్ను సిట్టు విచారణ చేస్తున్నది. ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. నేను కట్టిన గూడులో నన్నే దొంగగా నిలబెట్టిరు, ఇది నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి భావోద్వేగానికి గురైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. నిన్న ఇదే బాగా చర్చ నడిచింది. ఎందుకంటే సారు చాలా సార్లు కూడా ఆ రూమేనట, మళ్ళీ అది కూడా ఆ రూమ్ అనే మాట్లాడిర్రు. రూమ్ లోనే భావోద్వేగానికి గురైనట్టుగా నిన్న చాలా వైరల్ అయింది అది.